చేశారట. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అమరరామ వీళ్ళందరూ అంటే కాపు నాయకులుగా చేస్తారు. కానీ కులం ఏకం అవుతుంది. శ్రీకాంత్ రెడ్డి కూడా మాట్లాడాడుగా. అదేలేండి వాళ్ళు కులం మాట్లాడారు. వాళ్ళు కుల ఉద్దేశంతో చెప్పలే, వీళ్ళు కుల ఉద్దేశాన్ని ఆపాదించబట్టి నడుస్తోంది. అదే అవును. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అంటే కాపు కోసం అని చెప్పి వెళ్ళి మాట్లాడా. మరి ఇంకొక పార్టీకి సంబంధించి ఇంకొక కులం వాళ్ళు వచ్చి మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు కాపు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా సీరియస్ అయ్యాడా? ఏమందాం దాంట్లో? వీళ్ళే కులానికి గెలుకుతారు, వీళ్ళే కులాన్ని తెస్తారు, వీళ్ళే అంతా తెస్తారు. బేసిక్ గా రెండు కాన్సెప్ట్లు ఇక్కడ. ఇది మానవీయమా అమానవీయమా? మామూలుగా ఎన్కౌంటర్ అయితే ఇతని గురించి ముందేదన్నా ఏ అమ్మాయినో ఏదో చేసి ఆ కుటుంబం రోడ్డెక్కి అడిగినప్పుడు చేసున్నారనుకో, అది పోలీసులు హీరోలు అయ్యేవాళ్ళు, వీళ్ళు జీరోలు అయ్యేవాళ్ళు. ఎన్కౌంటర్ చేసి చంపినా లాకప్ డెత్ చేసినా అప్పుడు పబ్లిక్ సపోర్ట్ వేరే. ఇప్పుడు దిశలో ఏమైంది? దిశ కేసులో అప్పుడు ఎన్కౌంటర్ అయితే పోలీసులు పెద్దగా ప్రజలు అయితే తప్పట్లేదు కదా. ఓకే, తర్వాత యాక్షన్ తీసుకున్నారా? ఇంకోటి ఎన్కౌంటర్ వేరు, లాకప్ డెత్. ఎన్కౌంటర్ చేసినప్పుడు పోలీస్ వీరుడు అవుతాడు పబ్లిక్ ముందు, లాకప్ డెత్ చేసినప్పుడు పోలీస్ విలన్ అవుతాడు కుటుంబ సభ్యుల ముందు. సొసైటీ పట్టించుకోదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తున్నది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు లాకప్ డెత్ ని ఎన్కౌంటర్ గా మారుస్తున్నారు. అన్నిటికంటే ఇందులో క్రూరత్వం, నాకు ఇన్ని సంవత్సరాల నా కెరీర్ లో 1994లో